అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా విస్తీర్ణాన్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కెనడా, మెక్సికోలను అమెరికాలో రాష్ట్రాలుగా చేరిపోవాలని సూచించిన ట్రంప్ ఇప్పుడు తన చూపును పనామా, గ్రీన్లాండ్ వైపు మళ్లించారు. పనామా అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి అని, పనామా కాల్వను అమెరికాకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ ను తాము కొనుగోలు చేస్తామంటూ బాంబు పేల్చారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ట్రంప్ తన మార్కు పాలనను ప్రపంచ దేశాలకు రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పలు దేశాలను భయపెట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చైనా, మెక్సికో, కెనడా, భారత్, యూరోపియన్ కంట్రీలకు సుంకాలపై వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఇటీవల మిత్ర దేశాలైన యూరోపియన్ యూనియన్ కు హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ తన ప్రమాణ స్వీకారం కాకముందే చుట్టుపక్కల దేశాలతో గిల్లి కజ్జాలు మొదలుపెట్టారు. ఆయా భూభాగాలను అమెరికా కలిపేయాలంటూ కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికోలను అమెరికాలో రాష్ట్రాలుగా చేరిపోవాలంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కెనడా ప్రజలు సైతం అమెరికాలో చేరేందుకు సిద్ధమవుతున్నారని, ఒకవేళ కెనడా అమెరికాలో రాష్ట్రంగా చేరితే అసలు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ చూపు పనామా, డెన్మార్క్లపై పడింది. రెండోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ అమెరికా విస్తీర్ణాన్ని పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అమెరికా చుట్టుపక్కల దేశాలు ట్రంప్ పేరు చెబితేనే హడలెత్తిపోతున్నాయి. తాజాగా పనామా కెనాల్ను ఆక్రమిస్తామంటూ హెచ్చరించడంతో ఆ దేశ అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. కీలకమైన పనామా కాలువలో ప్రతి చదరపు మీటరు తమ దేశానికే చెందుతుందని తేల్చి చెప్పారు. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. పనామా కాలువను ఉపయోగించుకునే అమెరికన్ నౌకలకు మితిమీరిన ఛార్జీలను వసూలు చేస్తున్నారని ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. అమెరికన్ నావికా దళం వాణిజ్యాలను అత్యంత అన్యాయంగా చూస్తున్నారని మండిపడ్డారు. పనామా పట్ల అమెరికా అసాధారణమైన దాతృత్వాన్ని ప్రదర్శించిందని, అయినప్పటికీ పనామా వసూలు చేస్తున్న ఛార్జీలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కాలువపై నియంత్రణను అప్పగించడంలోని నైతిక, చట్టపరమైన నిబంధనలను పాటించకపోతే కాలువను పూర్తిగా తిరిగి తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. పనామా కెనాల్ అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి అని, జాతీయ ఆర్థిక భద్రతకు అత్యంత కీలకమని పోస్టులో పేర్కొన్నారు. ఉదారంగా ఇచ్చిన విరాళం విషయంలో నైతిక, చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే పనామా కాల్వను తమకు తిరిగి ఇచ్చేయాలని ఈ మేరకు అధికారులకు సూచించండి అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఖర్చులకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తామని, దీనిని నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. సప్లై, డిమాండ్ ఆధారంగా ఇది ఉంటుందన్నారు. అంతేగాని అడ్డగోలుగా టారిఫ్లు విధించబోమన్నారు. పనామా వాసులకు వివిధ అంశాలపై వేర్వేరు దృక్కోణాలు ఉండొచ్చు, కానీ అదే కెనాల్ సార్వభౌమత్వం విషయానికొస్తే మాత్రం దేశం మొత్తం ఏకమవుతుందని జోష్ పేర్కొన్నారు. మరోవైపు పనామా అధ్యక్షుడు జోస్ స్పందనకు ప్రతిస్పందనగా ట్రంప్ మరోసారి కవ్వించారు. ఆయన ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ట్రంప్ మరో పోస్ట్ చేశారు. పనామా కాలువలో అమెరికా పతాకం ఉన్నట్లున్న ఫోటోను పెట్టి యునైటెడ్ స్టేట్స్ కెనాల్కు స్వాగతమని క్యాప్షన్ జత చేయడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. నౌకాయాన భారం తగ్గిస్తూ అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయ ప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కాలువను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకున్నారు. ఈ కాలువ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకునే హక్కు ఉంటుందని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోని ఖర్చు చేసింది. మరోవైపు డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తానని ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఆయన 2016లో అధ్యక్షుడిగా ఉన్న వేళ ప్రతిపాదన తెరపైకి రాగా నాడు డెన్మార్క్ తిరస్కరించింది. తాజాగా ఆ దేశానికి అమెరికా రాయబారిగా కెన్ హౌరీని నియమించిన వేళ ట్రంప్ తన మనసులో మాటను బయటపెట్టారు. జాతీయ భద్రత, ప్రపంచంలో స్వేచ్ఛను కాపాడడానికి గ్రీన్లాండ్పై యాజమాన్యం ఉండడం చాలా కీలకమని అమెరికా భావిస్తోందని ట్రూత్లో పోస్ట్ చేశారు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా కెన్ అద్భుతంగా పనిచేయనున్నారని అన్నారు. ఖనిజాలు నిక్షిప్తమైన ప్రాంతంగా గ్రీన్లాండ్కు పేరుంది. ప్రపంచంలోనే 13% చమురు, 30% గుర్తించని గ్యాస్ నిల్వలు ఉన్నట్లు భావిస్తున్న ఆర్కిటిక్లో గ్రీన్లాండ్ భాగంగా ఉంది.
అతి తక్కువ జనావాసం ఉన్న ఈ ప్రాంతంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 21 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ ప్రాంతంలో కేవలం 56,500 మంది మాత్రమే జీవిస్తున్నారు.